అందరికీ నమస్కారం. ఈరోజు ఇది 1290వ వారం. ఇది ప్రతి శనివారం గత 24 సంవత్సరాల నుంచి జరుగుతూ ఉంది. ఇది ఈరోజు మనము మెనోపాజ్ అంటే ఆడవాళ్ళల్లో ముట్లు ఆగిపోయే టైంలో శరీరంలో రకరకాలైన మార్పులు వస్తాయి. ఆ మార్పుల గురించి ప్రతి ఒక్కళ్ళు తెలుసుకోవాలి. ఆడవాళ్లే కాదు, మగవాళ్ళు కూడా తెలుసుకోవాలి. ఆడవాళ్ళలో వచ్చే మార్పులు ఏమిటి అన్నది. దాని గురించి ఇవాళ డాక్టర్ ఎన్ మౌనిక్ గారు, గైనకాలజిస్ట్, ఆవిడ మాట్లాడతారు. ఇప్పుడు ఇది ఫేస్బుక్లో లైవ్ వస్తుంది. తర్వాత 2-3 రోజులు పోయాక యూట్యూబ్లో వస్తుంది. సమరం ఛానల్లో యూట్యూబ్లో వస్తుంది. ఇది ఒక పక్క డాక్టర్ గారు మాట్లాడుతున్నది, ఒక పక్క స్లైడ్స్ ఆ రకంగా మనకి మళ్ళీ మంగళవారం ఆ రకంగా వస్తుంది. దాన్ని చూడొచ్చు. ఇప్పుడు డాక్టర్ మౌనిక్ గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. థ్యాంక్ యూ మేడం. అందరికీ నమస్కారం. ముందుగా నేను చాలా సంతోషిస్తున్నాను నన్ను ఈ వారం దీనికి పిలిచినందుకు. సమరం గారు కానీ, మారు మేడం కానీ 1200 ఎపిసోడ్లు కంటిన్యూస్గా నిర్విరామంగా ఇన్ని సంవత్సరాల నుంచి, సుమారుగా 25 సంవత్సరాలు అయిపోతుంది. 25 సంవత్సరాల నుంచి ప్రతి వారం ఎపిసోడ్ చేయడం అనేది చాలా మెచ్చుకోదగిన విషయం, చాలా కష్టమైన విషయం. ఇప్పుడు కూడా సమరం గారు ఎందుకు లేరు అంటే ఫ్లడ్ రిలీఫ్ క్యాంప్ కోసమనే వెళ్ళారు. అది అసలు ఆ డెడికేషన్కి హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. అండ్ ఈరోజు సార్ వాళ్ళు అది ఉన్నా ఇది మనం చేయగలుగుతున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. థ్యాంక్ యూ మేడం. అండ్ టాపిక్లోకి వెళ్ళిపోదాము. ఈరోజు మనం ఏం నేర్చుకుంటున్నాము అంటే మెనోపాజ్ అంటే ఏంటి, మెనోపాజ్లో వచ్చే మార్పులు ఏంటి, ఆ సమస్యలు ఏంటి, ఆ సమస్యల్ని ఎలా పరిష్కరించుకోగలుగుతాం, ఏది నార్మల్ ఏది అబ్నార్మల్, ఇంట్లో తీర్చుకోగలిగిన సమస్యలు ఏంటి, హాస్పిటల్కి వెళ్ళి డాక్టర్ దగ్గర చూపించుకోవాల్సిన సమస్యలు ఏంటి, ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఏంటి అనేది ఈరోజు చూసుకుందాం. సో మెనోపాజ్ అంటే ఏంటి, అసలు ఒక అమ్మాయిగా పుట్టిన తర్వాత అసలు ఏం జరుగుతుంది అనేది ఫస్ట్ మన అందరికీ తెలిసిందే. పెద్ద మనిషి అయింది అనేది ఒక ఫంక్షన్ కూడా చేసుకుంటాం, సెలబ్రేట్ చేసుకుంటాం. సో మెనార్కీ అంటే తొలిసారి ఋతుస్రావం రావటం, ఫస్ట్ మెన్స్ట్రుయేషన్ని మెనార్కీ అంటాం. మెనార్కీ తర్వాత మనకు అందరికీ తెలిసిందే పిల్లల కోసం రెడీ అవుతుంది గర్భసంచి కానీ ఏదైనా, తర్వాత నెలసరి ఆగిపోవటం అనేది మెనోపాజ్ అంటాం. సో దీనిలో ఏం జరుగుతుంది, అసలు మెనార్కీ వచ్చినప్పుడు ఏం జరుగుతుంది, ప్రతి నెల ఏం జరుగుతుంది అనేది తెలిస్తే ఆగిపోయిన తర్వాత ఏంటి అనేది మనకు తెలుస్తుంది. సో ఈ పీపీటీలో మనం చూసినట్టయితే ఈ నెల ఇది గర్భసంచి పక్కన అండాశయాలు, ట్యూబ్స్ ఉంటాయి. సో నెల మార్పులు అండాశయంలోనూ జరుగుతాయి, గర్భసంచి లోపల కూడా జరుగుతాయి. సో ఇక్కడ చూసినట్టయితే ఇది హార్మోన్ లెవెల్స్. సో మనకి ఇంపార్టెంట్గా 4 హార్మోన్స్ పనిచేస్తాయి. ఈ 4 హార్మోన్సే వీటన్నిటిని డిసైడ్ చేస్తాయి, అండం విడుదలవుతుందా లేదా, నెలసరి వస్తుందా లేదా అనేది. సో ఇది అండాశయంలో జరిగే మార్పులు, ఇది గర్భసంచి లోపల జరిగే మార్పులు. సో ఇది మనం చూసినట్టయితే చిన్నగా ఉన్న ఒక అండం పెరిగి పెద్దదయ్యి అందులోంచి అండం విడుదలయ్యి మళ్ళీ అది కుంచుకుపోతుంది. సో ఇలా ఉన్నప్పుడు అది ఒక రకమైన హార్మోన్ని రిలీజ్ చేస్తుంది, ఇలా ఉన్నప్పుడు ఇంకొక రకమైన హార్మోన్ని రిలీజ్ చేస్తుంది. ఈ హార్మోన్స్ వల్ల గర్భసంచి లోపల పొర అనేది మందం పెరగటం, నెలసరి వచ్చినప్పుడు ఋతుస్రావం జరిగి బయటికి రావటం, మళ్ళీ మందం పెరగటం అనేది ఇలా సైక్లికల్గా ప్రతి నెల జరుగుతూ ఉంటుంది. ఇప్పుడు మనకి మామూలుగా తెలిసింది ఏంటంటే మగవాళ్ళలో స్పర్మ్ ఏదైతే ఉంటుందో అది జీవితం అంతా ప్రొడ్యూస్ అవుతూనే ఉంటుంది, తయారవుతూనే ఉంటుంది. కానీ ఆడవాళ్ళలో అట్లా జరగదు. ఆడవాళ్ళలో జన్మించినప్పుడు, పుట్టినప్పుడు ఎన్నైతే ఒక అండాశయంలో ఒక నెంబర్ ఆఫ్ ఫాలికల్స్ ఉంటుంది, ఇన్ని అండాలు మాత్రమే ఉంటాయి. అవి నెలసర్లు మొదలైన దగ్గర నుంచి నెలకి 1 లేదా 2 మాత్రమే విడుదలవుతాయి. సో ఎప్పుడైతే ఈ నెంబర్ అయిపోతుందో, అండాలు ఇంకా విడుదలవ్వడానికి అండాలు
అండాశయంలో అండాలు ఏమీ లేవు అని అనుకున్నప్పుడు నెలసర్లు ఆగిపోతాయి. అదే మనం మాట్లాడుకునే మెనోపాజ్ అంటే నథింగ్ బట్ గ్రీక్ లాంగ్వేజ్ నుంచి తీసుకున్నది. మెన్ అంటే మెన్స్ట్రల్ సైకిల్, పాజ్ అంటే ఆగిపోవటం. సో పర్మనెంట్ సెసేషన్ ఆఫ్ మెన్సురేషన్ అంటాం. అంటే ఖచ్చితంగా ఆగిపోవడాన్ని నెలసరిని మెనోపాజ్ అంటాం. యూజువల్గా ఇండియాలో ఇది 45 నుంచి 55 సంవత్సరాల మధ్యలో జరుగుతుంది. మీన్ ఏజ్ వచ్చేసి అరౌండ్ సుమారుగా 46 సంవత్సరాల యావరేజ్ కింద తీసుకుంటాం. సో దీనికి ఏంటంటే ఇప్పుడు మనకి షుగర్ ఉంది, బీపీ ఉంది, ఎలా డయాగ్నోస్ చేస్తాం? దానికి స్పెసిఫిక్ టెస్ట్స్ ఉంటాయి. ఈ టెస్ట్ చేసి ఈ టెస్ట్లో ఇంత ఉంది కాబట్టి మీకు షుగర్ ఉంది అనో లేదా బీపీ ఉందని డయాగ్నోస్ చేస్తాం. దీనికి మాత్రం ఒక ఆడ మనిషికి మెనోపాజ్ వచ్చింది అని చెప్పాలి అంటే అది రిట్రోగ్రేడ్గా నెలసర్లకి సంబంధించి మాత్రమే చెప్పగలుగుతాం. టెస్టులు చేయాల్సిన అవసరం లేదు. సో టెస్ట్లు ఎప్పుడు చేస్తాము అంటే ఓన్లీ స్పెసిఫిక్ సిట్యువేషన్స్లో ఏంటి, నెలలు ఇంకా వయసు అవ్వకుండా నెలసర్లు ఆగిపోతేనో, లేదు అంటే పిల్లలు లేకుండా వేరే ఇబ్బందులు ఉంటే తెలియకుండా ఈ 40 సంవత్సరాలకి లోపు నెలసర్లు ఆగిపోతేనో, అలాంటి ఒక సిట్యువేషన్లో మాత్రమే ఈ రక్త పరీక్షలు అవి యూజ్ అవుతాయి. సో ఈ రక్త పరీక్షల్లో ఈ హార్మోన్స్ ఉండాల్సిన లెవెల్ కన్నా ఎక్కువ ఉండటం, కొన్ని హార్మోన్స్ ఉండాల్సిన లెవెల్ కన్నా తక్కువ ఉండటం అనేది మనకి దీనికి డయాగ్నోసిస్ వస్తుంది. సో ఏంటంటే ఇవి డెఫినిషన్స్ ఆఫ్ మెనోపాజ్ అంటే టైప్స్ ఆఫ్ మెనోపాజ్. ఇప్పుడు ప్రీ మెనోపాజ్ అనేది 3 నుంచి 5 సంవత్సరాలు ముందు మెనోపాజ్ అంటే నెలసర్లు ఆగిపోయే 3 నుంచి 5 సంవత్సరాల ముందుని ప్రీ అంటారు. పెరి అని ఎప్పుడు అంటారు అంటే ముందు వెనక, ఆగిపోయిన 1 సంవత్సరం తర్వాత ఆగకి ముందు, రెండు కలిపి పెరి అంటారు. ప్రిమెచ్యూర్ మెనోపాజ్ అంటే ముందుగానే ఆగిపోవటం. ఇప్పుడు మనం చెప్పుకున్నాం కదా వయసు 45 నుంచి 55 సంవత్సరాలని. కాకపోతే ఎప్పుడైతే ఆడవాళ్ళలో 40 సంవత్సరాల కన్నా లోపు మెనోపాజ్ వస్తుందో దాన్ని ప్రిమెచ్యూర్ మెనోపాజ్ అంటారు. డిలేడ్ మెనోపాజ్ అని ఎప్పుడు అంటామంటే 55 సంవత్సరాల కన్నా తర్వాత ఆగిపోతే దాన్ని డిలేడ్ అంటారు. ఇవన్నీ మనం ఎందుకు తెలుసుకోవాలి ఇప్పుడు అంటే మనం ఏ ఫేజ్లో ఉన్నాము అనే దాన్ని బట్టి, ఆ ఫేజ్లో మనకు వచ్చే సమస్యను బట్టి దానికి ట్రీట్మెంట్ తెలుసుకోవడానికి మనకి ఇది తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. సో ఇండ్యూస్డ్ మెనోపాజ్ అంటే అది న్యాచురల్గా వచ్చింది కాకుండా బయట నుంచి మనం ఇండ్యూస్ చేసినట్టు. సో ఎలాంటి సిచ్యువేషన్స్లో ఇండ్యూస్ అవుతుంది అంటే ఆపరేషన్ చేయించుకుని గర్భసంచి తీసేసిన తర్వాత మెనోపాజ్ రాదు. ఎందుకు అంటే మన హార్మోన్స్ అన్నీ అండాశయాల నుంచి విడుదలవుతున్నాయి. సో అండాశయాలు రెండు ఎప్పుడైతే మనం తీస్తామో అప్పుడు దాన్ని సర్జికల్ మెనోపాజ్ ఆర్ ఇండ్యూస్డ్ మెనోపాజ్ అంటారు. మనం సర్జరీ చేయడం వల్ల వచ్చే మెనోపాజ్ని సర్జికల్ మెనోపాజ్ అంటారు. సో ఎలా తెలుస్తుంది, మనం ఏ ఫేజ్లో ఉన్నాము వీటిలో అనేది ఎలా తెలుస్తుంది అంటే బ్లడ్ టెస్ట్ల వల్ల కాదు, మనకి లాస్ట్ నెలసరి ఎప్పుడు వచ్చింది, నెలసర్లు ఎలా వస్తున్నాయి అనే దాన్ని బట్టి మాత్రమే మనం తెలుసుకోగలుగుతాం. సో ఇప్పుడు ఒకవేళ మన నెలసరి 3 నెలల లోపు నెల కరెక్ట్గా వస్తుంది, ఆఖరిసారి వచ్చిన నెలసర్లు ఈ లాస్ట్ 3 నెలల్లోనే ఉంది అని అనుకుంటే అప్పుడు దాన్ని ప్రీ మెనోపాజల్ ఫేజ్ కింద తీసుకోవచ్చు. అంటే నెక్స్ట్ 3 to 5 years మన వయసుని బట్టి నెక్స్ట్ 3 to 5 yearsలో ఎప్పుడైనా మెనోపాజ్ రావచ్చు అన్నట్టుగా. లేదు మనకు వచ్చిన లాస్ట్ నెలసరి సంవత్సరం క్రితం ఉంది లేదా 12 నెలల క్రితమే ఉంది అని అంటే మెనోపాజ్ వచ్చినట్టుగానే తీసుకోవాలి. సో దట్ ఈస్ ద డెఫినెటివ్ డయాగ్నోసిస్ ఆఫ్ మెనోపాజ్. లాస్ట్ 1 yearలో నెలసరి రాకపోవటం అనేది. లేదు మనకి నెలసరి ఇర్రెగ్యులర్గా వస్తుంది కానీ లాస్ట్ 3 నెలల కన్నా క్రితం వచ్చింది అంటే అప్పుడు దాన్ని పెరిమోనోపాజల్ ఏజ్గా తీసుకోవచ్చు, చుట్టుపక్కల మెనోపాజ్కి దగ్గరలో వచ్చినట్టుగా తీసుకోవచ్చు. లేదు మనకు అండాశయాలు 2 తీసేస్తే సర్జికల్ మెనోపాజ్ అని అనుకోవచ్చు అనమాట. సో మనకి మెనోపాజ్ వల్ల వచ్చే మార్పులు ఏంటి బాడీలో అనేది తెలుసుకోవాలి. సో ఇప్పుడు దీనిలో ఏంటంటే వయసు రీత్యా వచ్చే మార్పులు ఉంటాయి, నెలసర్లు ఆగిపోవటం వల్ల వచ్చే మార్పులు ఉంటాయి. యూజువల్గా ఆడవాళ్ళలో ఏమవుతుందంటే వయసు రీత్యా వచ్చే మార్పులు నెలసర్లు ఆగిపోయిన తర్వాత ఇంకా ఎక్కువ ఎగ్గరవేట్ అవుతాయి. సడన్గా మార్పులన్నీ ఒకేసారి వచ్చినట్టుగా అనిపిస్తాయి నెలసర్లు వస్తున్నంత కాలం. అందుకే దట్ ఈస్ వై దే సే ఉమెన్ ఏజ్
ఏజ్ గ్రేస్ఫుల్లీ. ఒక నెలసర్లు రెగ్యులర్గా వచ్చే ఒక ఆడవాళ్ళ యొక్క వయసు అదే వయసు ఉన్న మగ మనిషి కన్నా తక్కువ కనిపిస్తుంది. ఎందుకు అంటే బికాస్ ఆఫ్ దిస్ హార్మోన్స్. సో ఎప్పుడైతే ఆ హార్మోన్స్ మెనోపాజ్ వచ్చి ఆ హార్మోన్స్ అనేది ఆగిపోతాయో, ఆగిపోయిన తర్వాత ఈ చేంజెస్ అన్నీ చాలా త్వరగా తెలుస్తాయి అన్నమాట. సో వచ్చే మార్పులు ఏంటి అంటే చర్మంలో వచ్చే మార్పులు, చర్మం పల్చగా అయిపోయినట్టు అయిపోవటం, ఎండు బారిపోయినట్టు, అండ్ రింకిల్స్, ముడతలు రావటం, చర్మం జారటం, ఇవన్నీ మనకు వయసు రీత్యా కూడా మనం చూసే మార్పులు. మెనోపాజ్ వచ్చిన తర్వాత ఎక్కువగా కనిపించే మార్పులు ఇవి. అండ్ హెయిర్లో వచ్చేది పల్చబడిపోవటం, జుట్టు ఎక్కువ రాలిపోవటం, గ్రేయింగ్ ఆఫ్ ద స్కిన్ అంటే తెల్లగా జుట్టు నెరవటం, ఎక్సెట్రా ఎక్సెట్రా. అండ్ కమింగ్ టు వెయిట్ ఏమవుతుందంటే నెలసరిలో వస్తున్నంత కాలం హార్మోన్ డిపాజిషన్ వల్ల ఫ్యాట్ అనేది ఎక్కువ బ్రెస్ట్ అండ్ హిప్స్లో స్టోర్ అవుతుంది. కానీ నెలసరిలు ఆగిపోయిన తర్వాత సెంట్రల్ ఒబెసిటీ అంటే ఫ్యాట్ అంతా కూడా మిగిలిన చోట్ల నుంచి డిస్ట్రిబ్యూట్ అయ్యి వచ్చి పొట్టలో చేరుతుంది అనమాట. సో పియర్ షేప్డ్ బాడీ కొంచెం టిపికల్ ఆఫ్ మెనోపాజ్ వచ్చిన తర్వాత బాడీ షేప్ దగ్గర నుంచి అన్నీ మారిపోతాయి. అండ్ బోన్ స్ట్రక్చర్. సో ఈ బోన్ స్ట్రక్చర్లో వచ్చే మార్పులు ఎందుకు ఉంటాయంటే ఎముకలు మెత్తబడటం కానీ, పోస్చర్. ఇప్పుడు మనం చూస్తే ఎక్కువ వయసు అయిన వాళ్ళు వంగి నడుస్తూ ఉంటారు. ఏంటి అంటే పటుత్వం లేకపోవటం, ఎముకల్లో పటుత్వం లేకపోవటం, ఎముకల్లో కాల్షియం తగ్గిపోయి ఎముకలు ఆస్టియోపోరోసిస్ అంటాం. సో అలా వచ్చే మార్పుల వల్ల హైట్ తక్కువ కనిపించటం కానీ, పోస్చర్ కానీ, తెలియకుండా వెన్నుముక్కలో చిన్న చిన్న ఫ్రాక్చర్స్ అవ్వటం కానీ, వాటన్నిటి వల్ల అది జరుగుతూ ఉంటుంది. అండ్ చేతి గోర్లు బ్రిటిల్గా అయిపోవటం అంటే ఊరికే ఇరిగిపోవటం, వీక్గా అయిపోవటం. అండ్ నెలసర్లు ఆగిపోయిన తర్వాత ఇప్పుడు మగవాళ్ళకి ఎలా అయితే ఫేస్లో కొంచెం హెయిర్ ఉంటుందో ఆడవాళ్ళకి యూజువల్గా ఉండదు. దట్ ఈస్ బికాస్ ఆఫ్ ద హార్మోన్స్. ఇప్పుడు నెలసర్లు ఆగిపోయిన తర్వాత హార్మోన్స్ కూడా ఆగిపోతాయి కాబట్టి ఫేషియల్ హెయిర్ ఇంక్రీజ్ అవుతుంది. అండ్ కొంచెం మీసాలు వచ్చినట్టు అవ్వటం కానీ, గడ్డలు వచ్చినట్టు అవ్వటం కానీ, చిన్నగా హెయిర్ అంతా ఇంక్రీజ్ అవుతుంది. అండ్ వాయిస్లో మార్పు. ఇప్పుడు మేల్స్కి డీప్గా ఉండే వాయిస్, ఫీమేల్స్కి సాఫ్ట్గా ఉండే వాయిస్ ఇస్ బికాస్ ఆఫ్ ద హార్మోన్స్, ఈస్ట్రోజన్ హార్మోన్ అండ్ ఆల్. సో ఇప్పుడు మనకి వోకల్ కార్డ్స్ థిక్కెన్ అయిపోతాయి ల్యాక్ ఆఫ్ ఈస్ట్రోజన్ వల్ల. సో ఆ థిక్కెన్ అయినప్పుడు వాయిస్ డీప్గా ఉండటం కానీ. అండ్ ఇది కాకుండా శరీరం లోపల మనకి కనిపించే మార్పులు కాకుండా కనిపించకుండా లోపల జరిగే మార్పులు ఏంటి అంటే తిండి సరిగ్గా సహించకపోవటం. ఇప్పుడు ప్రొజెస్ట్రాన్ అనే హార్మోన్ వల్ల మనకి రోజు జరిగే పేగుల్లో ఉన్న ఇది కూడా మారుతుంది అనమాట. సో ఎప్పుడైతే ఆ హార్మోన్ తగ్గిపోతుందో పేగులు అన్నీ తిన్నా అరగలేకపోవటం, మెల్లిగా అరగటం, లేదా కాన్స్టిపేషన్, మలబద్ధకం లాంటివి ఎక్కువ అవ్వచ్చు నెలసర్లు ఆగిపోయిన తర్వాత. అండ్ యూరినరీ సిమ్టమ్స్కి వస్తాయి అంటే పాస్కి సంబంధించిన సిమ్టమ్స్కి వస్తే మళ్ళీ యూరిన్ ఇన్ఫెక్షన్లు రావటం, లేదా యూరిన్ దగ్గినప్పుడో తుమ్మినప్పుడో తెలియకుండా చుక్క పడిపోవటం, ఇవన్నీ వయసు రీత్యా వచ్చే మార్పులు, మజిల్ యొక్క వీక్నెస్ వల్ల వచ్చే మార్పులు. అండ్ మెనోపాజ్ వల్ల కూడా వెజైనా కానీ యురెత్రా లైనింగ్ కానీ అంత హెల్దీగా ఉండకపోవడం వల్ల వచ్చే మార్పులు ఇవన్నీ ఉంటాయి. అండ్ మీరు చూసినట్టయితే గర్భసంచి, అండాశయాలు ఇవన్నీ చిన్నగా కుంచుకుపోతాయి. అవి మనకి బయటికి కనిపించవు. కాకపోతే స్కాన్ చేసినా, లోపల పరీక్ష చేసినా మనకు తెలిసే మార్పులు ఏంటాయి అంటే గర్భసంచి కానీ, అండాశయాలు కానీ కుంచుకుపోవటం, మానం అంతా డ్రైగా అయిపోవటం, అలాంటివన్నీ కనిపిస్తాయి. అండ్ రొమ్ముల విషయానికి వస్తే ఫ్లాట్గా అయ్యి ష్రివెల్డ్ అంటారు. అంటే రొమ్ము కూడా ఫ్యాట్ అంతా తగ్గిపోయి కుంచుకుపోవటం, సైజ్ తగ్గిపోవటం, ఇవన్నీ హార్మోన్స్ లేకపోవడం వల్ల వచ్చే మార్పులు. అండ్ సైకలాజికల్, మానసికంగా వచ్చే మార్పులు, ఇవి అన్నిటికన్నా ఇంపార్టెంట్. ఎందుకంటే ఈ మిగిలినవన్నీ మనకి తెలుస్తాయి, ఎట్లా డీల్ చేయాలనేది తెలుస్తుంది. మానసికంగా వచ్చిన మార్పులు తొందరగా రియలైజ్ అవ్వటము కష్టమే, దానికి హెల్ప్ కావాలి అని డాక్టర్ దగ్గరికి వెళ్ళి ట్రీట్మెంట్ తీసుకోవడము కష్టమే. కాబట్టి మానసికంగా వచ్చే మార్పులు జాగ్రత్తగా చూసుకోవాలి. ఇన్సామ్నియా అంటే నిద్ర పట్టకపోవటం, స్లీప్లెస్నెస్, ప్రాపర్గా ఇంతకుముందు మంచిగా 6 hours 7 hours స్లీప్ ఉన్న వాళ్ళు ఇప్పుడు 3 hours 4 hours మించి నిద్ర పట్టకపోవటం, లేదు అంటే మూడ్ డిస్టర్బెన్సెస్, ప్రశాంతంగా ఉండే వాళ్ళు కూడా సడన్గా చిరాకు పడడం, అరవటం, తిట్టుకోవటం, మూడ్ డిస్టర్బెన్సెస్, మూడ్ స్వింగ్స్ ఉంటాయి. అండ్ ఆల్సో మెమరీ లాస్, ల్యాక్ ఆఫ్ కాన్సన్ట్రేషన్ కంటిన్యూస్గా లేకపోవడం, మధ్యలో డీవియేట్ అవ్వటం, విషయాలన్నీ మర్చిపోతూ ఉండటం. అండ్ లాస్ ఆఫ్ లిబిడో అంటే
కోరికలు, సెక్స్ పరంగా వచ్చే కోరికలు తగ్గటం సడన్గా, ఇవన్నీ హార్మోనల్ డిస్టర్బెన్సెస్ వల్ల వచ్చేవి. సో ఇవన్నీ నార్మల్గా ఫిజియోలాజికల్ అంటే ఏంటంటే ఏ ఇబ్బంది లేకపోయినా, డిసీజ్ లేకపోయినా కూడా వచ్చే మార్పులు, ఇవన్నీ ఫిజియోలాజికల్గా వచ్చే మార్పులు. సో ఇందులో ఏవి ఇబ్బందికరం, ఏవి మన క్వాలిటీ ఆఫ్ లైఫ్ని తగ్గిస్తున్నాయి అనేది చూసుకొని దాన్ని బట్టి డాక్టర్ దగ్గరికి వెళ్ళి ట్రీట్మెంట్ తీసుకోవడం అనేది జరుగుతుంది. సో మనకి తెలిసిన కామన్ ప్రాబ్లమ్స్ ఏంటి అంటే, ఆ మార్పులు కాకుండా కామన్ ప్రాబ్లమ్స్ ఏం చూడొచ్చు అంటే హాట్ ఫ్లాషెస్ ఆర్ నైట్ స్వెట్స్. ఇది చాలా ఇబ్బందికరమైన విషయం ఈ మెనోపాజ్ వచ్చిన ఆడవాళ్ళలో చూసేది. సడన్గా ఉన్నట్టుండి పని చేసుకుంటూ ఉంటే మధ్యలో సడన్గా ఒళ్ళంతా చెమటలు పట్టేయటం, మొహం అంతా ఎర్రగా కందిపోయినట్టు అవ్వటం, ఊపిరి ఆడట్లేదు అని అనిపించటం, మొహం అంతా ఎర్రగా అయిపోయి సడన్గా ఎక్కడైనా గాల్లోకి వెళ్ళాలి, ఫ్యాన్ కింద నుంచుంటే కూడా గాలి సరిపోనట్టు, వాటిని హాట్ ఫ్లాషెస్ అంటారు. అంటే అప్పటి వరకు ప్రాపర్గా ఇది ఎందుకు వస్తుంది అంటే వాసోమోటార్ చేంజెస్, అంటే ఒంట్లో ఉన్న నరాలలో వచ్చే మార్పుల వల్ల టెంపరేచర్ రెగ్యులేషన్, నార్మల్గా బాడీ టెంపరేచర్లో ఉండాలి అనేది బాడీలో ఉన్న చాలా మెకానిజమ్స్ కలిసి రెగ్యులేట్ చేస్తాయి. సో ఆ రెగ్యులేషన్ ఎప్పుడైతే పోతుందో సడన్గా బాడీ అంతా వేడిగా అయిపోవటం, బాడీ వేడిగా అయింది కాబట్టి దాన్ని చల్లబడించడానికి మళ్ళీ బాడీ అంతా స్వెట్ని ప్రొడ్యూస్ చేస్తుంది. సో అందుకని సడన్గా ఆ వేడి వచ్చినట్టు, వేడి ఆవిర్లు వస్తున్నాయి లోపల నుంచి అని చెప్తారు పేషెంట్స్ చాలా కామన్గా. సో అలా ఆవిర్లు వచ్చి దానికి చెమట పట్టడం అనేది హాట్ ఫ్లషెస్. ఇవే హాట్ ఫ్లషెస్ రాత్రిపూట జరిగితే నైట్ స్వెట్స్, అంటే నిద్రలో ఉన్నప్పుడు కూడా జరిగి నిద్రలోంచి సడన్గా మెలుగు వచ్చి మొత్తం చెమట పట్టి తర్వాత పడుకోలేకపోవటం, ఇవి నైట్ స్వెట్స్ అంటారు. ఇవి రెండు చాలా ఇబ్బందికరమైన విషయాలు, ఉంటే డెఫినెట్గా ట్రీట్మెంట్ కూడా అవైలబుల్గా ఉన్న విషయాలు. సో అవి చూసుకోవాలి. అండ్ ఈ పెరిమోనోపాజల్ ఏజ్ గ్రూప్ అందరిలో కూడా నెల్సర్లో వచ్చే ఇబ్బందులు ఒకటి, వెయిట్ పెరగటం ఒకటి బికాస్ ఆఫ్ ద హార్మోనల్ ఇంబ్యాలెన్స్, అండ్ యూరిన్లో వచ్చే సమస్యలు, వెజైనల్ డ్రైనెస్ ఆర్ భార్యాభర్త కలిసినప్పుడు మంటగా ఉండటం, లేదా సెక్రీషన్స్ లూబ్రికేషన్ సరిగ్గా లేకపోవటం వల్ల కోరికలు తగ్గటం, అండ్ మూడ్ చేంజెస్. ఇందాక ఆల్రెడీ మనం చెప్పుకున్నాం కదా, ఊరికే కోపం రావటం, నిద్ర సరిగ్గా పట్టకపోవటం, మర్చిపోవటం, తలనొప్పి, నడువుల నొప్పులు, వెన్ను నొప్పులు, ఇవన్నీ కాల్షియం తగ్గడం వల్ల జరిగేవి. అండ్ జుట్టు రాలిపోవటం ఎక్సెట్రా అవన్నీ. అండ్ వయసు రీత్యా వచ్చే మజిల్ పెయిన్స్, జాయింట్ పెయిన్స్ అన్నీ కూడా ఉంటాయి. సో ఈ ట్రీట్మెంట్ ఎవరు చేస్తారు, ఎవరి దగ్గరికి వెళ్ళాలి? సో యూజువల్గా ఫస్ట్ పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ నెలసర్ల వల్ల వచ్చే ఇబ్బందితో ఎప్పుడైనా గైనకాలజిస్ట్ దగ్గరికి వెళ్తాం. కానీ ఈ మిగిలిన సమస్యలు అన్నీ కూడా నెలసర్లు ఆగిపోవటం వల్ల వచ్చినాయి అనేది మనకి తెలియదు. కాబట్టి ఈ ట్రీట్మెంట్ అందరూ ఎవరి దగ్గరికి తీసుకోవచ్చు అంటే ఫిజిషియన్, అంటే జనరల్ మెడిసిన్ డాక్టర్ గారు కానీ, లేదు అంటే ఆర్థోపెడిక్స్ డాక్టర్ గారు. ఎముకలు మెత్తబడటం వల్ల ఫ్రాక్చర్స్ అవ్వటం కానీ, జాయింట్ పెయిన్స్ కానీ, ఇవన్నీ ఆర్థో డాక్టర్ గారికి చూపిస్తాం. అండ్ సైకియాట్రీ, మూడ్ స్వింగ్స్ కానీ వాటన్నిటికీ, అండ్ నైట్ హాట్ ఫ్లాషెస్ కానీ వాటన్నిటి వల్ల వచ్చే మానసిక ఇబ్బందులు కూడా సైకియాట్రిస్ట్ కానీ, కార్డియాలజిస్ట్ కానీ. సో బేసికలీ మెనోపాజ్ వల్ల శరీరం మొత్తం మీద మార్పులు వస్తాయి కాబట్టి మల్టీ డిసిప్లినరీ టీమ్ అంటాం. అంటే మల్టిపుల్ స్పెషాలిటీ డాక్టర్స్ ఉండి ట్రీట్ చేసుకునే విషయం అన్నమాట మెనోపాజ్ అనేది. సో ఏం చేయాలి, ఒక్కొక్క సమస్య ఉన్నప్పుడు ఆ సమస్యకి మనం ఏం చేయగలం? సో ఫస్ట్ అన్నిటికన్నా మనం బాగా ఇబ్బందికరమైన సమస్య ఏదైతే అనుకున్నామో హాట్ ఫ్లాషెస్ అండ్ నైట్ స్వెట్స్. సో ఇది సివియర్గా ఉంది అని ఎప్పుడు అంటాం? రోజుకి 1-2 సార్లు జరిగితే అందరికి కొంచెం పర్వాలేదు, కొంచెం ట్రాన్సిషన్లోనే ఉంటుంది కాబట్టి కొంచెం అడ్జస్ట్ అయ్యి కొన్ని రోజుల తర్వాత తగ్గిపోతుంది కాబట్టి వదిలేయచ్చు. ఒకవేళ 15 నిమిషాలకు ఒకసారి, గంటకు ఒకసారి జరుగుతుంది అనుకోండి, అంటే రోజువారీ క్వాలిటీ ఆఫ్ లైఫ్, పని చేసుకోలేరు, ఏదైనా ఉద్యోగానికి వెళ్తుంటే ఉద్యోగానికి వెళ్ళలేరు, ఏదైనా గబుక్కుని ఫంక్షన్కి వెళ్ళినా ఫంక్షన్లో కూడా ఉండలేకపోవటం, ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. సో దాన్ని సివియర్గా ఉన్నప్పుడు దాన్ని ఎలా మనం మేనేజ్ చేయగలము అనేది, మనం ఏ రూమ్లో ఉన్నా ఫస్ట్ ఆ రూమ్ టెంపరేచర్ చూసుకోవాలి. బాగా ఎక్కువ వేడిలోకి వెళ్ళటం కూడా ప్రాబ్లమే ఉంటుంది. రూమ్ టెంపరేచర్ మోడరేట్గా ఉంచుకుని కొంచెం చల్లదనం ఎక్కువ ఉండేలాగా చూసుకోవాలి రూమ్ టెంపరేచర్. అండ్ ధరించే దుస్తులు కూడా కాటన్ బ్రీతబుల్ ఫ్యాబ్రిక్స్ అంటారు.
గాలాడే ఫ్యాబ్రిక్స్, పట్టు అవన్నీ కాకుండా కాటన్ ఫ్యాబ్రిక్స్ గాలాడేవి లూజ్గా ఉండాలి. టైట్గా ఉన్నా సరే మళ్ళీ ఇది సమస్య పెరుగుతుంది. కాటన్ క్లాత్స్ వాడాలి. అండ్ ఆహారంలో ఎటువంటి మార్పులు ఉండాలి దీనికి అంటే, ఎవరైతే కాఫీ ఎక్కువ తాగుతారు, టీ ఎక్కువ తాగుతారు, కూల్ డ్రింక్స్ ఎక్కువ తాగుతారు, ఇలాంటి వాళ్ళలో హాట్ ఫ్లాషెస్ కొంచెం సివియర్గా ఉంటాయి. సో డైట్లో ఇలాంటి మార్పులు చూసుకోవాలి. ఇవన్నీ అవాయిడ్ చేసి కాఫీలు, టీలు ఇవన్నీ తగ్గించి వాటి బదులు ఎక్కువ వాటర్ తాగటం, కొబ్బరి నీళ్ళు తాగటం, లేదా ఫ్రెష్ ఫ్రూట్ జ్యూసెస్ ప్రిజర్వేటివ్స్ లేకుండా ఫ్రూట్ జ్యూసెస్ తాగటం. అండ్ స్మోకింగ్ అలవాటు ఉంటే ఖచ్చితంగా స్మోకింగ్ మానేయాలి. అండ్ మెడిటేషన్, రిలాక్స్ అవ్వటం. ఇప్పుడు ఈవెన్ హాట్ ఫ్లషెస్ వచ్చినప్పుడు కూడా డీప్ బ్రీత్ ఇన్ బ్రీత్ అవుట్ చేసి కొంచెం మెడిటేషన్ లాగా చేస్తే ఇమీడియట్ రిలీఫ్ కూడా ఉన్నట్టు ఉంటుంది. కాబట్టి ఎక్సర్సైజెస్, మెడిటేషన్ లాంటి ఎక్సర్సైజెస్ టు రిలాక్స్ అవన్నీ చేస్తే కూడా ఈ హాట్ ఫ్లాషెస్లో రిలీఫ్ ఉండొచ్చు. హాట్ ఫ్లాషెస్ కానీ నైట్ స్వెట్స్ కానీ రెండు కూడా. సో ఇప్పుడు ఇందాక చెప్పుకున్నాం, యూరిన్లో వచ్చే సమస్యలు, రిపీటెడ్గా ఇన్ఫెక్షన్స్ రావటం అనేది ఒకటి ఉంటుంది. ఎందుకు అంటే వెజైనల్ pH, మామూలుగా నెలసర్లు ఉన్న వాళ్ళలో వెజైనాలో ఉండే నార్మల్ ఇవి కానీ హార్మోన్స్ వల్ల ఉండే ఇదిగా దే ఆర్ ప్రొటెక్టివ్ టువర్డ్స్ యూరిన్ ఇన్ఫెక్షన్స్. సో అవి కాపాడుతూ ఉంటాయి యూరిన్ ఇన్ఫెక్షన్స్ రాకుండా ఇమ్యూనిటీ. ఎప్పుడైతే మెనోపాజ్ వస్తుందో ఆ ప్రొటెక్టివ్ మెకానిజం పోతుంది. సో ఆ ప్రొటెక్షన్ లేదు కాబట్టి మళ్ళీ ఇన్ఫెక్షన్స్ రావటం కానీ ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. సో దానికి ప్రాపర్ హైజీన్ ఒకటి చూసుకోవాలి. యూరిన్ ఇన్ఫెక్షన్స్ రాకుండా వాటర్ ఎక్కువ తాగుతూ ఉండాలి. అండ్ యూరిన్ లీక్ అవ్వటం గురించి మాట్లాడుకుంటున్నాం కదా, అది వయసు రీత్యా వచ్చే మార్పుల్లోనే జరుగుతుంది. సో దానికి మనం ఏం చేయొచ్చు అంటే కీగల్స్ ఎక్సర్సైజెస్ అంటారు. సో ఈ ఎక్సర్సైజెస్ ఇంట్లో మనం ఉండగానే ఎవరికి తెలియకుండా కూడా మనం రోజంతా ఎక్సర్సైజెస్ చేసుకోవచ్చు. ఈ ఎక్సర్సైజ్ ఎలా చేయాలి అంటే, ఇప్పుడు అర్జెంటుగా యూరిన్కి వెళ్ళాల్సి వచ్చినప్పుడు కానీ బాత్రూమ్కి వెళ్ళాల్సి వచ్చినప్పుడు బాత్రూమ్కి వెళ్ళలేకపోతే ఎలా అయితే బిగపడతాం ఆపటానికి, యూరిన్ ఆపుకోవడానికి బిగపడతాం కదా, సో అట్లా బిగపట్టి 5 లెక్క పెట్టుకొని 1 2 3 4 5 మళ్ళీ వదిలేయటం, మళ్ళీ బిగబెట్టడం, మళ్ళీ వదిలేయటం, అట్లా 3 పూట్ల పొద్దున ఒక 20 సార్లు, మధ్యాహ్నం ఒక 20 సార్లు, సాయంత్రం ఒక 20 సార్లు చేస్తే ఆ చుట్టుపక్కల ఉన్న మజిల్స్ అన్నీ కూడా స్ట్రెంగ్తెన్ అవుతాయి. ఆ మజిల్స్ ఎప్పుడైతే స్ట్రెంగ్త్ అవుతాయో యూరిన్ లీక్ అవటం అనేది తగ్గుతుంది. సో కీగల్స్ ఎక్సర్సైజ్ ఇస్ వన్ లైఫ్ స్టైల్ మోడిఫికేషన్ వేర్ ఇలాంటి యూరినరీ సిమ్టమ్స్ అన్నీ, అంటే పాస్ పడిపోవటం లాంటి సిమ్టమ్స్ అన్నీ తగ్గించడానికి కీగల్స్ ఎక్సర్సైజెస్ అనేది చేసుకోవచ్చు. అండ్ వెజైనల్ డ్రైనెస్, మానం అనేది ఎండుబారిపోయినట్టు అయిపోవటం, లేదా మానం యొక్క ద్వారం కుంచిపోయినట్టు అయిపోవటం, వీటన్నిటికీ మనం ఏం చేయగలం అంటే న్యాచురల్ లూబ్రికేషన్. అంటే ఎప్పుడు కూడా ఇప్పుడు సెక్స్కి ముందు చేసే ఫోర్ ప్లే అనేది కానీ ఆ ఫోర్ ప్లే సమయంలో ఈ లూబ్రికేషన్ అనేది జరుగుతూ ఉంటుంది. సో ఇలాంటి ఒక డ్రైనెస్ ఉన్నప్పుడు దాని మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయటం. సో లూబ్రికేషన్ జరిగిన తర్వాత ఇంటర్ కోర్స్కి వెళ్ళటం, లేదు అంటే బయట నుంచి ఎక్స్టర్నల్ సోర్సెస్ వాడటం, లిగ్నోకైన్ జెల్లీ కానీ చాలా ప్రోడక్ట్స్ దొరుకుతున్నాయి మనకి. సో ఇంటర్ కోర్స్కి ముందు అవన్నీ వాడటం కానీ అవి డిస్పరోనియా ఆర్ డ్రైనెస్ని తగ్గిస్తాయి మనకి ఆ ఇబ్బందిని. అండ్ ఇంకొక పెద్ద సమస్య ఏంటంటే వయసు అయిన తర్వాత ఊరికినే జస్ట్ ఇలా కింద కూర్చుని కింద నుంచి కిందకి లెగిసేటప్పుడు కూడా చేయి విరగటం, ఇలా పడినా, ఇప్పుడు పైనుంచి కాకుండా కుర్చీ మీద నుంచి పడినా సరే చేతులు కాళ్ళు విరగటం, ఇవన్నీ వచ్చే మార్పులు ఎందుకు వస్తాయి అంటే ఆస్టియోపోరోసిస్ అంటాం. అంటే ఎముకలు జాలిగా అయిపోయి ఎముకలు మెత్తబడటం అంటాం. సో ఇది ఎందుకు జరుగుతుంది అంటే కాల్షియం ఒకటి, ఈ మెనోపాజ్ వచ్చిన ఫీమేల్స్లో కాల్షియం మనం 1200 మిల్లీగ్రాములు తీసుకోవాలి. మనం ఒక గ్లాస్ ఫుల్ ఆఫ్ వాటర్, గ్లాస్ ఫుల్ ఆఫ్ కాల్షియం, గ్లాస్ ఫుల్ ఆఫ్ మిల్క్ తాగితే మనకి సుమారుగా 150 నుంచి 200 మిల్లీగ్రాముల వరకే వస్తుంది కాల్షియం. సో అందుకని చాలా స్పెసిఫిక్గా మెనోపాజ్ వచ్చిన ఆడవాళ్ళందరికీ కాల్షియం సప్లిమెంటేషన్ ఇస్తాం. మనం డైట్లో కానీ తాగేదానిలో తినేదానిలో తీసుకునే కాల్షియం మనకి సరిపోదు కాబట్టి ఖచ్చితంగా కాల్షియం టాబ్లెట్స్ కూడా వేసుకోమని చెప్తాం. కాల్షియం ఈజ్ ఇంపార్టెంట్ ఫర్ ద బోన్ హెల్త్, అలా ఎముకలు మెత్తబడిపోకుండా ఉండడానికి. అండ్ అలాంగ్ విత్ కాల్షియం సప్లిమెంటేషన్ మజిల్ స్ట్రెంథెనింగ్ ఎక్సర్సైజెస్ అంటాం. సో ఇప్పుడు ఏంటి, మనం ఇలా పడంగానే బోన్ విరుగుతుంది అంటే మజిల్కి కూడా స్ట్రెంగ్త్ లేదు అని అర్థం. సో మజిల్కి ఎప్పుడైతే స్ట్రెంగ్త్ వస్తుందో ఆ బోన్ని మజిల్స్ సపోర్ట్ చేస్తుంది. సో మజిల్ స్ట్రెంథెనింగ్ ఎక్సర్సైజెస్ చాలా హెల్ప్ చేస్తాయి ఆస్టియోపోరోసిస్, స్ట్రెస్ రిలేటెడ్ ఫ్రాక్చర్స్, ఆస్టియోపోరోటిక్ ఫ్రాక్చర్స్ తగ్గించడానికి. అండ్ ఇది బిఎండి అనేది ఒక
టెస్ట్, బోన్ మినరల్ డెన్సిటీ అంటాం. సో మెనోపాజ్ వచ్చిన తర్వాత ప్రతి ఒక్కళ్ళు హై రిస్క్ పేషెంట్స్, అంటే ఆల్రెడీ ఇంతకుముందు ఫ్రాక్చర్స్ అయిన వాళ్ళు కానీ, ఎర్లీ ఏజ్లో మెనోపాజ్ వచ్చిన వాళ్ళు కానీ, ఇప్పుడు వేరే మెనోపాజ్ వల్ల వస్తున్న సమస్యలు చేసేవాళ్ళు కానీ, వీళ్ళందరూ హై రిస్క్ అవుతారు. ఇలా హై రిస్క్ ఉన్న పేషెంట్స్ అందరూ కూడా ప్రతి సంవత్సరం ఈ బిఎండి చేయించుకుంటే టెస్ట్ మన ఎముకలు ఎంత స్ట్రాంగ్గా ఉన్నాయి అనేది తెలుస్తుంది. దాన్ని బట్టి కాల్షియం ఒకటే సరిపోతుందా లేదా ఎముకలు గట్టిపరచడానికి వేరే ఇంజెక్షన్స్ టాబ్లెట్స్ వాడాలా అనేది కూడా తెలుస్తుంది. సో అలాంటి దీనిలో చూసుకోవాలన్నమాట. ఒకవేళ లో రిస్క్ కేసెస్, ఇలాంటి సమస్యలు ఏమీ లేని వాళ్ళు ప్రతి 2 to 3 yearsకి ఒక్కసారైనా ఈ పరీక్ష చేయించుకుంటే మంచిది. అప్పుడు మనకి బోన్స్ ఎంతవరకు ఉన్నాయి అనేది తెలుస్తుంది, ఎంత స్ట్రాంగ్గా ఉన్నాయి అని. సో కార్డియోవాస్క్యులర్ సిమ్టమ్స్ అంటే గుండెకి నరాలకి సంబంధించిన సమస్యలు. ఈ సమస్యలను ఎట్లా ట్యాకిల్ చేయగలము అంటే డైట్లో చేసే ముఖ్యమైన మార్పులే వీటికి హెల్ప్ చేస్తాయి. బాడీలో ఉన్న కొలెస్ట్రాల్ని తగ్గించాలి అంటే డైట్ రిచ్ విత్ ఆలివ్ ఆయిల్ కానీ, ఈ సోయా ఇది కానీ, దే ఆర్ ప్రొటెక్టివ్ టు కార్డియాక్ ప్రాబ్లమ్స్. సో అలా కార్డియాక్ ప్రొటెక్టివ్ ఉండేవన్నీ తీసుకోవటం కానీ చేయాలి. కొలెస్ట్రాల్ లెవెల్స్ తగ్గించేటట్టు. ఒకవేళ బీపీ ఆల్రెడీ ఉండుంటే, హైపర్ టెన్షన్ పేషెంట్ ఆర్ బీపీ ఉంటే, బీపీ కంట్రోల్లో ఉన్నప్పుడు ఇలాంటి సమస్యలు తగ్గుతాయి. సో బీపీ ఎక్కువగా అవ్వకుండా చూసుకోవడం కూడా ఒక ట్రీట్మెంట్ దీనికి. అండ్ ఎక్సర్సైజ్, మెడిటేషన్ కానీ ఇవి కానీ బీపీని కంట్రోల్ చేయడానికి అండ్ హార్ట్ రిలేటెడ్ ప్రొటెక్టివ్ యాక్షన్ ఉంటుంది. అండ్ లాస్ట్ ఇలాంటి సమస్యలు ఉన్నప్పుడు మెడికేషన్ వెళ్ళాలి అంటే హార్మోన్ రీప్లేస్మెంట్ థెరపీ ఇస్ ద బెస్ట్. హార్మోన్ రీప్లేస్మెంట్ థెరపీ అంటే ఏంటి, ఎప్పుడు వాడతాం అనేది కూడా ఒకసారి చూద్దాం. అండ్ ఇప్పుడు ఈ సమస్యలు కాకుండా మనకి ఏ సమస్య లేకపోయినా మనం ఏం చూసుకుంటూ ఉండాలి, ఏ ఇబ్బంది ఉంటే హాస్పిటల్కి వెళ్ళాలి, దేని గురించి చూసుకోవాలి అనేది, ఈ 3 విషయాల గురించి నేను చాలా స్పెసిఫిక్గా చెప్దాం అనుకున్నాను. ఒకటి బ్రెస్ట్ ఎగ్జామినేషన్, బ్రెస్ట్ సెల్ఫ్ ఎగ్జామినేషన్ అంటే రొమ్ము పరీక్షలు, రొమ్ము క్యాన్సర్ని నివారించడం. రొమ్ము క్యాన్సర్ చాలా ఎర్లీగా డిటెక్ట్ చేయగలం. అండ్ రొమ్ము క్యాన్సర్ డిటెక్ట్ అయిన తర్వాత సర్వైవల్ రేట్ కూడా చాలా బాగుంటుంది. అంటే ట్రీట్మెంట్ రొమ్ము క్యాన్సర్కి చాలా బాగుంది. సో ఎలా డిటెక్ట్ చేయగలము అంటే ప్రతిసారి హాస్పిటల్కి వెళ్ళాల్సిన పని లేదు. ఎవరి రొమ్ము సెల్ఫ్ ఎగ్జామినేషన్ అంటారు, ఎవరి పరీక్ష వాళ్ళే చేసుకోవాలి. ఈ పిక్చర్లో చూపించినట్టు ఎడమ రొమ్ము కుడి చేత్తో పరీక్ష చేసుకుంటాం, కుడి రొమ్ము ఎడమ చేత్తో పరీక్ష చేసుకోవాలి. సో దీనికి నెలకి కనీసం ఒక్కసారైనా పరీక్ష చేసుకోవాలి. నెలసరిలు వస్తున్న ఆడవాళ్ళలో ఎట్లా చెప్తామంటే నెలసరి అయిపోయిన తర్వాత వారానికి డేట్ చూసుకొని ఆ వారం ప్రతి నెల నెలసరి అయిపోయిన తర్వాత చేసుకోమని చెప్తాం. ఇప్పుడు నెలసరిలు ఆగిపోయిన వాళ్ళలో ఎలా చేయాలి అంటే ఏదైనా ఒక డేట్ పెట్టుకుని ప్రతి నెల ఆ డేట్ రోజు పరీక్ష చేసుకోవాలి. రొమ్ముతో పాటు చంక లోపల కూడా ఏమైనా గడ్డలు తగులుతున్నాయా, ఏదైనా గడ్డలు తగిలినా, రొమ్ము నుంచి ఏదైనా చీము కారుతున్నట్టు అనిపించినా, రొమ్ము మీద ఏదైనా పుండులాగా పడినట్టు అనిపించినా, రొమ్ము మీద నొప్పి ఉండి గడ్డలాగా తగులుతున్నా సరే వెంటనే హాస్పిటల్కి వెళ్ళాలి. హాస్పిటల్కి వెళ్ళి మ్యామోగ్రఫీ అంటాం, ఇది కూడా స్క్రీనింగే. చిన్న చిన్న గడ్డలు, చేతికి కూడా తగలని గడ్డలు ఏవైతే ఉంటాయో ఈ మ్యామోగ్రఫీలో స్కాన్, ఎక్స్రే రెండూ చేస్తాము. రెండూ చేసి సెంటీమీటర్ కన్నా తక్కువ ఉన్న గడ్డలు కూడా దీనిలో కనిపిస్తాయి. సో హై రిస్క్ పేషెంట్స్ అంటే ఎవరైతే మదర్ కానీ సిస్టర్స్ కానీ ఫస్ట్ డిగ్రీ ఫ్యామిలీలో బ్రెస్ట్ క్యాన్సర్ కానీ వేరే ఏ రకమైన క్యాన్సర్లు ఉన్నా సరే వాళ్ళు హై రిస్క్ ఫర్ క్యాన్సర్. సో వాళ్ళు ఈ రొమ్ము పరీక్షలు కానీ మ్యామోగ్రఫీ కానీ ఇయర్లీ కానీ వన్స్ ఇన్ 2 years కానీ బేస్డ్ ఆన్ దేర్ రిస్క్ ఫ్యాక్టర్ ఖచ్చితంగా చేయించుకుంటూ ఉండాలి. అండ్ పాప్స్మియర్ అందరికీ తెలిసే ఉంటుంది, అందరికీ చెప్తూనే ఉన్నాం. గర్భసంచి ముఖద్వారం క్యాన్సర్ ఆర్ సర్వైకల్ క్యాన్సర్ స్క్రీనింగ్ కోసం చేస్తాం పాప్స్మియర్. సో నెలసరిలు ఆగిపోయే వరకు ప్రతి 3 సంవత్సరాలకి ఆర్ 5 సంవత్సరాలకి రిస్క్ని బట్టి చేసుకునే పాప్స్మియర్. నెలసరిలు ఆగిపోయిన తర్వాత కనీసం 3 సార్లు చేసుకుని 3 సార్లు నెగిటివ్ ఉంటే ఆపేసేయచ్చు. లేదు అంటే 60 సంవత్సరాల వయసు వరకు పాప్స్మియర్ చేయించుకోవాలి. సో ఇవన్నీ మీరు వెళ్తే గైనకాలజిస్ట్ చేస్తారు. సో మీకు నెలసరిలు సమస్యలు లేకపోయినా సరే రెగ్యులర్ గైనిక్ చెకప్స్కి వెళ్ళటం అనేది చాలా మంచి విషయం, చాలా గుర్తుంచుకోవాలి.
చూసుకోవాల్సిన విషయం. సో ఇవి కాకుండా ఇంకా ఇతరత్ర ఏమేం సమస్యలు మనం చూడగలం అంటే ఎక్కువ బ్లీడింగ్ అవ్వటం, నెలసరి ఆగిపోయిన తర్వాత వచ్చి, అంటే సంవత్సరంగా నెలసరి రాకుండా నెలసరి ఇప్పుడు వచ్చింది అంటే మాత్రం ఇమీడియట్గా హాస్పిటల్కి వెళ్ళి చూపించుకోవాల్సిన విషయం. దాన్ని పోస్ట్ మెనోపాజల్ బ్లీడింగ్ అంటాం. మెనోపాజ్ వచ్చిన తర్వాత అయ్యే బ్లీడింగ్. సో పోస్ట్ మెనోపాజల్ బ్లీడింగ్ ఎందులో అవ్వచ్చు? ఈ గర్భసంచి కానీ మానం కానీ కుంచుకుపోతుంది అనుకుంటాం కదా, దాని నుంచి అవ్వచ్చు బ్లీడింగ్. దాని నుంచి చుక్క కొద్దిగా అవుతుంది. బ్లీడింగ్ ఎక్కువ అవుతుంది అంటే మాత్రం ఫస్ట్ మనం రూల్ అవుట్ చేసుకోవాల్సింది గర్భసంచి ముఖద్వారం క్యాన్సర్ కానీ ఇన్ఫెక్షన్స్, వెజైనల్ ఇన్ఫెక్షన్స్ జరగచ్చు. సో వెజైనల్ ఇన్ఫెక్షన్స్ ఎవరిలో ఎక్కువ కామన్గా ఉంటాయి అంటే షుగర్ ఎక్కువ ఉండి షుగర్ కంట్రోల్ అవ్వని వాళ్ళల్లో కానీ, దీనిలో అండ్ మల్టిపుల్ పార్ట్నర్స్ ఉన్న వాళ్ళలో కానీ, సో నెలసరిలో ఆగిపోయిన ఆడవాళ్ళలో కూడా సర్వీసైటిస్, వెజైనైటిస్ అంటాం. సర్వీసైటిస్, వెజైనైటిస్ అవి కూడా చాలా కామన్గా వస్తాయి. సో ఇలాంటి ఏమైనా సమస్యలు అంటే తెల్లబట్ట ఎక్కువ అయినట్టు అనిపించటం, వాసన రావటం, దురద రావటం, భార్యాభర్త కలిసినప్పుడు నొప్పి మంట రావటం, ఇవన్నీ కూడా వెజైనల్ ఇన్ఫెక్షన్కి సిమ్టమ్స్. సో ఇలాంటివి ఏమున్నా సరే వెంటనే గైనకాలజిస్ట్ని కలవాలి. సో వీటిలో ఇలాంటి ఒక సమస్యలు అన్నీ కూడా ఓవరాల్గా ఎట్లా ట్రీట్ చేయాలంటే, ఒకప్పుడు చూస్తే ఇంట్లో అందరూ ఉమ్మడి కుటుంబాలు ఉండేవి. ఉమ్మడి కుటుంబాల్లో చాలామంది ఆడవాళ్ళు ఉండేవాళ్ళు. సో ఎవరికి ఏ సమస్య వచ్చినా ఇప్పుడు పెద్దవాళ్ళు ఉండేవాళ్ళు గైడ్ చేయడానికి. ఒక నెలసరి ఆగిపోయిన తర్వాత ఇట్లానే ఉంటుంది, ఇట్లా అవుతుంది అని చెప్పడానికి. ఇప్పుడు అందరూ న్యూక్లియర్ ఫ్యామిలీస్ అయిపోయి గైడ్ చేయడానికి ఎవరు ఉండరు. ఇప్పుడు మానసికంగా వచ్చే సమస్యలు, నిద్ర పట్టకపోవటం కానీ, డిస్టర్బెన్స్లు కానీ, కోపం కానీ, ఇవన్నీ దీనివల్ల వస్తున్నాయి అని గైడ్ చేయడానికి కూడా ఎవరు ఉండరు. సో దట్ ఈస్ వై వీ షుడ్ నో. అండ్ ఆల్సో ఈ మెనోపాజ్లో ఉండే వాళ్ళు ఆడవాళ్ళకి ఇమోషనల్ సపోర్ట్ చాలా ఇంపార్టెంట్. ఇమోషనల్ సపోర్ట్. సో ఈ సపోర్ట్ ఎక్కడ దొరుకుతుందంటే ఆ ఒకటే వయసు గ్రూప్ ఉన్న ఆడవాళ్ళందరూ ఒక చోట ఉన్నప్పుడు ఈ సపోర్ట్ అనేది దొరుకుతుంది. సో ఈ సపోర్ట్ చేయడానికి వాట్ వీ కెన్ డూ ఇస్ ప్రమోషనల్ ఆఫ్ సోషల్ రిలేషన్షిప్స్. క్లబ్స్ పెట్టుకోవడం కానీ, అందరూ కలిసి ఇప్పుడు గుడికి వెళ్తారు, గుడికి వెళ్ళినప్పుడు అందరూ కలిసి డిస్కస్ చేసుకోవడం కానీ, ఆ సపోర్ట్, సోషల్ సపోర్ట్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ టు డీల్ విత్ ఆల్ దీస్ ప్రాబ్లమ్స్. అండ్ మెంటల్ హెల్త్, యాంగ్జైటీ పెరగటం కానీ, డిప్రెషన్ కానీ, చాలా లోన్లీగా అనిపించటం, మాకంటూ ఎవరు లేరు అని అనిపించటం, సడన్గా ఏడుపు రావటం, ఇవన్నీ డిప్రెషన్కి సిమ్టమ్స్. సో ఇవన్నీ కూడా హై రిస్క్ ఇన్ మెనోపాజ్ ఉంటుంది. సో ఆ మెనోపాజ్ హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వల్ల. సో అలాంటి టైంలో ఇవన్నీ కూడా మనం చూసుకుంటూ ఉండాలి, సపోర్ట్ ఇస్తూ ఉండాలి. సో ఇవన్నీ సిమ్టమ్స్ రాకుండా ఉండడానికి, లేదా వచ్చినా ఎక్కువ ఎఫెక్ట్ ఉండకుండా ఉండడానికి ద ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ట్రీట్మెంట్ ఫర్ ఈజ్ లైఫ్ స్టైల్ మోడిఫికేషన్. లైఫ్ స్టైల్లో డెఫినెట్గా మనం తినే తిండి ఉంటుంది, మనం చేసే పనులు ఉంటాయి, మనం చేసే ఎక్సర్సైజ్ ఉంటుంది, మన చుట్టుపక్కల ఉన్న మనుషులు ఉంటారు. సో ఈ లైఫ్ స్టైల్లో వాటన్నిటితో పాటు డైట్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్. సో మనకి ఈ మెనోపాజల్ ఉమెన్లో మనకి ఏమేం కావాలి, ఎక్స్ట్రా ఏం కావాలి అంటే అయోడిన్, ఐరన్, కాల్షియం, సెలీనియం, పొటాషియం, ఇవన్నీ యాంటీ ఆక్సిడెంట్స్, ఇవన్నీ చాలా ఇంపార్టెంట్. అండ్ ఈస్ట్రోజన్ బాడీలో తగ్గుతుంది కాబట్టి బయట నుంచి ప్లాంట్ ఈస్ట్రోజన్స్, మనం తినే డైట్లో ఎక్కడి నుంచి ఈస్ట్రోజన్స్ వస్తాయి అనేది. సో ఇవన్నీ మనం ఏం తినాలి, ఏం తినకూడదు అనేవి ఇవి. సో ఏమేం తినచ్చు, సోయా అండ్ ఐసోఫ్లేవిన్స్ ఉన్న పదార్థాలన్నీ మెనోపాజ్కి చాలా మంచిది. టాబ్లెట్స్ వేసుకోకుండా, డ్రగ్స్ వేసుకోకుండా కూడా చాలా వరకు ఈ చిన్న చిన్న సమస్యలన్నీ సోయా ప్రోడక్ట్స్ తినటం వల్ల తగ్గుతాయి. సోయా ప్రోడక్ట్స్ ఒకటి, పప్పు దినుసులు, బీన్స్, లెగ్యూమ్స్ అండ్ కాల్షియం, ఐరన్ రిచ్ ఫుడ్స్ అంటే గ్రీన్ లీఫీ వెజిటబుల్స్, ఆకుకూరలు, బెల్లం, వేరుశనగ పప్పులు, ఐరన్ రిచ్ ఫుడ్స్ అన్నీ. అండ్ హోల్ గ్రెయిన్స్, పప్పు దినుసులు, వాష్ చేసినవి కూడా, వైట్ రైస్ కాకుండా, పాలిష్డ్ రైస్ కాకుండా బ్రౌన్ రైస్ కానీ, క్వినోవా కానీ. అండ్ ఫుడ్స్ రిచ్ ఇన్ వైటమిన్ డి. నాన్ వెజ్ తినే వాళ్ళలో ఫిష్ చాలా మంచిది. చికెన్ వీటికన్నా సరే ఫిష్ కానీ, ఆలివ్ ఆయిల్ కానీ, గ్రౌండ్ నట్ ఆయిల్, సన్ఫ్లవర్ ఆయిల్ అవాయిడ్ చేయడం మంచిది. ఆలివ్ ఆయిల్ ఈజ్ బెటర్ ఇన్ మెనోపాజల్ ఉమెన్. అండ్ ఆల్సో ఏం తినకూడదు, ఎక్సెసివ్ స్వీట్స్ తినకూడదు, షుగర్స్ తినకూడదు. షుగర్ ఎంత తగ్గిస్తే అంత మంచిది. అండ్ స్టిమ్యులెంట్స్, ఇందాక ఆల్రెడీ మనం చెప్పుకున్నాము, హాట్ ఫ్లాషెస్కి కానీ, నైట్ స్వెట్స్ కానీ, కాఫీ, టీ, కూల్ డ్రింక్స్, ఇవన్నీ దే హ్యావ్ బ్యాడ్ ఎఫెక్ట్ ఆన్ మెనోపాజల్ హెల్త్. అండ్ స్పైసీ ఫుడ్స్, ఎక్కువ కారాలు, డైజెస్టివ్ సిస్టంలో కూడా ఇబ్బందులు స్టార్ట్ అవుతాయని అనుకున్నాం కదా. సో ఎక్కువ కారాలు,
పులుపులు అవన్నీ తగ్గించి డైట్ మోడిఫికేషన్ చేసి, లైఫ్ స్టైల్ మోడిఫికేషన్ చేసి, ఎక్సర్సైజ్, మెడికేషన్ అన్నీ చేస్తే ఆల్మోస్ట్ ఇందులో 80-90% ఆఫ్ ద ప్రాబ్లమ్స్ సాల్వ్ అయిపోతాయి. ఇవి కూడా సాల్వ్ అవ్వకుండా ఇంకా మేము ఇబ్బంది పడుతున్నాము, మాకు ఇబ్బంది ఉంది అని అనుకునే పేషెంట్స్కి మాత్రం డాక్టర్స్ మెడికేషన్స్, అన్ని సమస్యలకి మెడికేషన్స్ ఉన్నాయి. సో మెడికేషన్స్ హార్మోన్ రీప్లేస్మెంట్ థెరపీ అంటాం. సో ఇప్పుడు సడన్ లాస్ ఆఫ్ హార్మోన్స్ వల్ల ఈ ప్రాబ్లమ్స్ అన్నీ వచ్చినాయి కాబట్టి మనం బయట నుంచి హార్మోన్ని రీప్లేస్ చేస్తే చాలా వరకు సమస్యలు తగ్గుతాయి. సో ఏమేమి హార్మోన్స్ ఇస్తాం మనము అంటే ఈస్ట్రోజన్ ఓన్లీ థెరపీ ఆర్ ప్రొజెస్ట్రాన్ థెరపీ. ఈస్ట్రోజన్ అనేది ఒక హార్మోన్, ప్రొజెస్ట్రాన్ అనేది ఒక హార్మోన్, లేదా రెండు కలిపి ఇవ్వటం. సో ఈస్ట్రోజన్ ఎవరిలో ఇస్తాము, ప్రొజెస్ట్రాన్ ఎవరిలో ఇస్తాము అంటే ఇప్పుడు ఆల్రెడీ నెలసరి ఆగిపోయిన తర్వాత గర్భసంచి ఉంది అంటే ఆపరేషన్ చేసి గర్భసంచి తీసేసిన వాళ్ళల్లో ఓన్లీ ఈస్ట్రోజన్ థెరపీ ఇస్తాము. గర్భసంచి కూడా ఉన్న వాళ్ళలో ఈస్ట్రోజన్ ప్లస్ ప్రొజెస్ట్రాన్ థెరపీ ఇస్తాం. ఓన్లీ ప్రొజెస్ట్రాన్ థెరపీ చాలా రేర్గా ఇస్తాము, విచ్ ఇస్ నాట్ వెరీ మచ్ యూస్ఫుల్. సో ఈ హార్మోన్స్ అనేది చాలా రకాలుగా ఇవ్వచ్చు. నోట్లో వేసుకునే టాబ్లెట్స్ ద్వారా అవైలబుల్ ఉంటాయి. ప్యాచెస్ అంటే రోజు టాబ్లెట్ వేసుకోవడం మర్చిపోతాం అంటే వారానికి ఒకసారి చిన్న స్టిక్కర్ లాగా ఉంటుంది, స్టిక్కర్ ప్యాచ్ వేసుకొని ఉంటుంది. జెల్స్ ఉంటాయి, మానంలో అప్లై చేసుకునే జెల్స్ ఉంటాయి, స్కిన్ మీద అప్లై చేసుకునే జెల్స్ ఉంటాయి, స్కిన్ మీద చేసుకునే స్ప్రేస్ ఉంటాయి, అండ్ ఆల్సో మానం లోపల పెట్టుకునే టాబ్లెట్స్ కానీ జెల్స్ కానీ. సో ఇవన్నీ రకరకాల ఆప్షన్స్, ఎవరికి ఏది సూటబుల్గా ఉంది, ఎవరికి ఏది వీలుగా ఉంది అనేది చూసుకుని కూడా చేసుకోవడానికి. సో ఇవి హార్మోన్ రీప్లేస్మెంట్ థెరపీస్. సో హార్మోన్స్ కాకుండా నాన్ హార్మోనల్ ట్రీట్మెంట్స్ ఏమేంటి అంటే మనకి ఇప్పుడు SSRI అంటారు, అంటే సెలెక్టివ్ సెరోటోనిన్ రీఅప్టేక్ ఇన్హిబిటర్స్. ఇవి మానసికంగా ఇబ్బందులు పడుతున్న వాళ్ళలో డిప్రెషన్ కానీ, యాంగ్జైటీ కానీ, మూడ్ ఇన్స్టెబిలిటీ కానీ వాళ్ళందరికీ SSRIs కానీ. గాబాపెంటినిస్ హాట్ ఫ్లాషెస్కి, సడన్గా వచ్చే హాట్ ఫ్లాషెస్కి, అవన్నీ చెప్పుకున్నాం కదా నరాల్లో వచ్చే మార్పుల వల్ల వస్తున్నాయని. సో వాటన్నిటికీ గాబాపెంటిన్ కానీ, టిబోలోన్, డెనిసిమాబ్ ఇవన్నీ ఎముకలు మెత్తపడకుండా ఉండడానికి, లేదా ఎముకలు మెత్తబడిపోయిన వాళ్ళల్లో మళ్ళీ కొంచెం పటుత్వం తెప్పించడానికి కానీ ఈ ఇంజెక్షన్స్ అన్ని, అండ్ బిస్ఫాస్ఫనేట్స్, ఐసోఫ్లేవిన్స్ అండ్ సోయా ఇందాక కూడా ఆల్రెడీ మనం మాట్లాడుకున్నాం. సో డైట్ రిచ్ ఇన్ ఐసోఫ్లేవిన్స్ అండ్ సోయా ఆల్సో విల్ హిట్. సో ఈ ట్రీట్మెంట్ అంతా కూడా మనం ఎప్పుడు కన్సిడర్ చేస్తామంటే ప్రతి హార్మోన్ ట్రీట్మెంట్కి సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. సో మనం ఏదైతే ఇబ్బంది పడుతున్నామో రిస్క్ బెనిఫిట్ రేషియో అంటాం. సో మనం తీసుకోవడం వల్ల మనకి ఎంత రిస్క్ ఉంది, ఎంత బెనిఫిట్ ఉంది. సో ఎప్పుడు ప్రిస్క్రైబ్ చేస్తాము అంటే దిస్ పేషెంట్ ఈస్ హ్యావింగ్ మోర్ బెనిఫిట్ దాన్ ద రిస్క్ అనుకున్న సమయంలో మాత్రమే హార్మోన్ రీప్లేస్మెంట్ థెరపీస్ కానీ, హార్మోన్స్ కానీ, ఈ మిగిలిన ఇతరత్ర మందులు కానీ వాడటం అనేది జరుగుతుంది. బట్ మినిమల్ తెలుసుకోవాలి కాబట్టి మనం దాని గురించి మాట్లాడుకున్నాం. ఇవేవి కూడా ఓవర్ ద కౌంటర్ ఆర్ ఫార్మసీకి వెళ్ళి నాకు కొంచెం ఈ నొప్పులు ఉన్నాయి, నాకు ఒక నొప్పి టాబ్లెట్ ఇవ్వండి అని తెచ్చుకుని వేసుకునే బిళ్ళలు కావు కాబట్టి దాని గురించి డీటెయిల్స్ తీసుకోవట్లేదు. మీకు మెడికేషన్ అవసరం అయితే మాత్రం ఖచ్చితంగా డాక్టర్ని సంప్రదించాలి. గైనకాలజిస్ట్ ఇస్ ద బెస్ట్ డాక్టర్ ఫర్ యూ టు ట్రీట్ ఆల్ దీస్ థింగ్స్. ఏమన్నా క్వశ్చన్స్ ఉన్నారు? డాక్టర్ మౌనిక్ గారు మెనోపాజ్ గురించి చాలా చక్కగా చెప్పారు. ఇది చాలామంది ఆడవాళ్ళు ఫేస్ చేస్తారు. ఏంటండి మాకు ఇలా ఉంటుంది, ఏమిటండి చెమటలు పోసేస్తున్నాయి, మూడు సరిగ్గా లేదు అనేవాళ్ళు చాలామంది ఉంటారు. నిజంగా వాళ్ళందరూ కూడా ఇప్పుడు లైవ్లో వింటే సరే లేని వాళ్ళు యూట్యూబ్లో వినండి. ప్రతి వాళ్ళు చాలా స్పష్టంగా మన శరీరంలో వచ్చే మార్పులు, మెన్సెస్ ఎలా వస్తుంది, దానిలో ఇర్రెగ్యులర్గా ఉంటే ఏ రకంగా ఉంటుంది, ఇవన్నీ కూడా చెప్పారు. నిజంగా డాక్టర్ గారు మీరు చాలా థ్యాంక్స్ అండి. చాలా విషయాలు మనం తీసుకునే డైట్ కూడా చెప్పారు, ఎటువంటి డైట్ తీసుకోవాలి ఏమిటి అంది. అంచేత మెనోపాజ్ గురించి ఆడవాళ్లే కాదు మగవాళ్ళు కూడా వినాలి. ఎందుకంటే ఆడవాళ్ళు కొంచెం చికాగ్గా ఉంటే మగవాళ్ళు మావిడ ఏదో ఇలా ఉందండి అనుకోకుండా భర్తలు కూడా వింటే మంచిది. ఇది ప్రతి ఒక్కళ్ళు ఈ విషయాన్ని వినాలి. మనందరి తరఫున డాక్టర్ గారికి థ్యాంక్స్ తెలియజేస్తాం. చాలా థ్యాంక్స్ అండి. భర్తలకి ముఖ్యంగా ఎందుకు తెలియాలి అంటే వచ్చిన మార్పులు ఇవి ఇబ్బందికరం, ఇవి చూపించాలి, ఇవి చెయ్యాలి, ఈ సమస్యలు దీనివల్ల వస్తున్నాయి అనేది వాళ్ళకి తెలియాలి కాబట్టి ఇది. అవును.
ఎందుకంటే ఏమైనా ఉండి డాక్టర్ చూపించమంటే ఎందుకు నీకు అని అనకుండా హస్బెండ్స్ తీసుకెళ్ళి హాస్పిటల్లో చూపించి వాళ్ళు కూడా వినాలి. ఇది వింటేనే మార్పు వస్తుంది. ఎప్పుడూ భార్యాభర్తలకు సంబంధించిన విషయం కనుక ఆ రకంగా చేయడం మంచిది. తర్వాత థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ డాక్టర్ గారికి థ్యాంక్స్ తెలియజేస్తూ థ్యాంక్ యూ. వచ్చే శనివారం కాకుండా గురువారం 24వ తారీఖున ఇండ్ల స్వప్న గారు ఆప్థల్మాలజిస్ట్, కంటి డాక్టర్. ఆవిడ ఇప్పుడు పిల్లల్లో చాలా మనం ఏంటంటే ఈ సెల్స్ అవన్నీ వచ్చేసరికి స్క్రీన్ టైం ఎక్కువ అయిపోతుంది పిల్లలకి. అందుచేత దానివల్ల ఐలో ఎటువంటి చేంజెస్ వస్తాయి అనడానికి డ్రై ఐ సిండ్రోమ్ అని మాట్లాడతారు. ఎక్కువసేపు చూసేసరికి ఏ రకంగా చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ దాకా ఎప్పుడూ సెల్స్లోనే ఉంటారు. అంచేత ఆ చేంజెస్ ఏం వస్తాయి ఏమిటి అన్న దాని గురించి మాట్లాడతారు. మనం వచ్చే గురువారం మనం కలుద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్. దీంతో ఈ సమావేశం ముగుస్తుంది. థ్యాంక్ యూ. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 20 కోట్ల వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు సమరం హెల్త్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి. Please download Samaram Channels app from Google Play Store and watch your favorite channels. Click the bell icon and subscribe to the channels.